యాసంగి సీజన్కు గాను లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీటి విడుదలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ప్రారంభించారు. జలాశయం నీటిలో పూలను చల్లి రెగ్యులేటర్ గేట్ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి కెనాల్కు నీటి విడుదల ప్రారంభించారు. ఆయకట్టు విస్తీర్ణం, జలాశయం సామర్థ్యం, విడుదల చేస్తున్న నీటి కెపాసిటీ గురించి నీటిపారుదల శాఖ ఎస్ఈ పెద్ది రమేష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల కొనసాగించాలన్నారు. యాసంగి సీజన్కు గాను మొత్తం 44.480 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్ఈ రమేష్ తెలిపారు. మొత్తం 6,97,708 ఎకరాలకు వచ్చే మార్చి 31 వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని తెలిపారు. జోన్ 1, జోన్ 2 పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలను కొనసాగిస్తామన్నారు. రోజుకు 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. 11 టీఎంసీల నీటిని మధ్య మానేరు ద్వారా, 5 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా సేకరించి విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం లోయర్ మానేరు జలాశయంలో 22.870 టీఎంసీల నీటి విలువ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ నాగభూషణ్ రావు, డిఈ శ్రీనివాస్, ఏఏఈలు వంశీధర్, దీపిక, సంజన, కిరణ్, సిబ్బంది యుగేందర్ పాల్గొన్నారు. 4,000 క్యూసెక్ల వాటర్ని ప్రస్తుతము జోన్ 2 వదిలేసి ఒక 9 days ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో 9 days జోన్ 2కి వెళ్తాము, మళ్ళీ ఒక 7 days జోన్ 1కి వెళ్తాము. ఆ విధంగా ఉన్న వాటర్ని అబౌట్ 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసము ఉన్న మన ఎగ్జిస్టింగ్ వాటర్ని ప్లాన్ చేసేసి వాటర్ రిలీజ్ చేసాం. జోన్ 1కు ఒక 8 రోజులు, జోన్ 2కు 8 రోజులు ఆ సిస్టంలో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. 4,000 క్యూసెక్లు అట్లా రిలీజ్ చేస్తుంది. ఈరోజు టీఎంసీల వాటర్ ఉంది. 28 అంటే ఇప్పుడు మన ఎంఎంఆర్ నుంచి కలుపుకొని ఇక్కడ ఎల్ఎండి దాని మొత్తం కలుపుకొని 29 టీఎంసీల వాటర్ అయితే అవైలబుల్గా ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము. ఇప్పుడైతే 29 క్యూసెక్లు 29 టీఎంసీల వాటర్ ఉంది. బట్ మిగతా వాటర్ అంతా బోర్ల ద్వారా, ఎంఐ ట్యాంక్స్లో ఉన్న వాటర్ ద్వారా సప్లిమెంట్ చేసుకొని రైతులు పంటలు పండిస్తున్నారు.